శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం 10వ అధ్యాయం. ముని కుమారుని శాపం కారణం చేత ఉత్తరాతనయుడు పరీక్షితు మహారాజు తన ప్రయత్నాలను తాను చేసుకుంటున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటి గది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణి మంత్రౌషధ దారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపల, ఏనుగులు కాపల, భవనం చుట్టూ సైనికులు కాపల. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పామకాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడ నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తిపురానికి బయలుదేరాడు. ఇది 9వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయం ప్రారంభ. తక్షక కశ్యప సంవాదం. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలు నాకు కాటివేసిన విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటివేసిన పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరుతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించు చూద్దాం అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహావటవృక్షము రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గర పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి తిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోధం లేచి నిలబడింది. మునుపటిలా కలకలలాడింది. తక్షకుడు గతుక్కమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమ్మన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధన లోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయినా ఎంత ధనం ఉండి ఏమి లాభం? రఘు మహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌస్తుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు? రక్షణీయం యశః కామం దిగ్ధనం యశసా వినా సర్వస్వం రఘునా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. అదీకాక రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే దక్షుడనయ్యుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కదూ. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధన లోభానికి లొంగకూడదు, పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆపన్న మరణం. ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదింకా. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటి ముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్ర శాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటివేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేమీ కాని
దానికేమి గాని అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు కదా అని కులుకుతున్నట్టున్నాడు వెర్రివాడు. మృత్యువును రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాధి వీరులెందరో వెళ్ళిపోయారు ఎరుగను. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టి కట్టుకు ఊరేగదామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! ఫలాని రోజు మరణమని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చుననే ధర్మ కార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతవయ్యేది. ఇప్పుడు ఇంక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడికైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను అని ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తాను ఒక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారంలో కావలి వారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే. రాజును కాపాడటానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాం, లేదా రాజుకు తెలియచేయండి మా రాకను అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూల ఫలాలను లోపలికి పంపండి. వారి దర్శనం రేపు చేస్తానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటిచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు ఉత్తరేయుడు. ఉత్తరా కొడుకు పరీక్షిత్తు మహారాజు. అందులో నుంచి అడవంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయ్యింది. రాజును చుట్టివేసింది, కాటువేసింది. నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు పరీక్షిత్తు మహారాజు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికులయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులుపడిపోతుందని భావించారు. శ్రీమాత్రే నమః. ఇది శ్రీ దేవి భాగవతం 2వ స్కందం 10వ అధ్యాయం సమాప్తః. శ్రీమాత్రే నమః. జగన్మాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. యూట్యూబ్ వీక్షకులకి, నా సబ్స్క్రైబర్ దేవుళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. శ్రీదేవి భాగవతం మహత్యాన్ని అందరికీ కూడా వినిపించాలని నా యొక్క ఈ చిన్న ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న అందరికీ కూడా పేరు పేర ధన్యవాదాలు. ఇలాగే నేను చేసే ప్రతి వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ సలహాను, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను మరింత ఆదరించవలసిందిగా ప్రార్థన.